హాయ్ యూఎస్ మన ఛానల్ అయితే యూట్యూబ్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అయింది. ఆ క్రైటీరియా ఫుల్ఫిల్ చేసింది. 8th April 2021 8 PMకి మన ఛానల్ నేను మోనిటైజేషన్కి అప్లై చేసిన. అసలు ఏమైంది 24 అవర్స్లో కావడానికి రీజన్ ఏంది, నేనేం ట్రిక్ వాడినా అదంతా నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మనకు 4000 వాచర్స్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి అప్లై చేయాలంటే. మనకు ఛానల్కి అరౌండ్ 3000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ 4000 వాచర్స్ అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మనం ఎలిజిబుల్ అప్లై చేయొచ్చు. నేను 8th April రోజు ఈవినింగ్ 8 o'clockకి అప్లై చేసిన. ఆ ప్రాసెస్ని మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను, చూడండి. ఫస్ట్ మనం మానిటైజేషన్ ట్యాబ్కి పోవాలి. అక్కడికి పోయిన తర్వాత కింద అప్లై నౌ ఉంది కదా, అది ఎలిజిబుల్ అయితేనే రెండింటికి గ్రీన్ టిక్ పడితేనే అప్లై నౌ వస్తుంది. అప్లై నౌ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇట్లాంటి ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. రివ్యూ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని ఉంది కదా, ఫస్ట్ దాని మీద స్టార్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆ టిక్ బాక్స్లో టిక్ చేయండి. టిక్ చేసి యాక్సెప్ట్ టర్మ్స్ అని క్లిక్ చేస్తే మీకు ఆ ఫస్ట్ స్టెప్ విత్ ఇన్ ఎంబడే మనం యాక్సెప్ట్ చేయగానే ఎమ్మడే అక్కడ డన్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ త్వరగానే అయిపోతుంది, టైం ఏం పట్టదు. స్టెప్ 1 డన్ అయింది. స్టెప్ 2 సైన్ అప్ ఫర్ గూగుల్ యాడ్సెన్స్ మీద క్లిక్ చేయాలి. స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ యాడ్సెన్స్ అకౌంట్ ఉందా, లేకపోతే మీరు ఏదైనా క్రియేట్ చేసుకోవాలా అని అడుగుతుంది. మీకు లేకపోతే ఐ డోంట్ హ్యావ్ అని పెట్టండి, ఒకవేళ ఉంటే ఐ హ్యావ్ అని పెట్టండి. నాకు లేదు కాబట్టి నేను ఐ డోంట్ హ్యావ్ అకౌంట్ అని పెడుతున్నా. కంటిన్యూ మీద క్లిక్ చేస్తా. యాక్చువల్గా నాకు ఈమెయిల్ మీద యాడ్సెన్స్ అకౌంట్ ఉంది. యాడ్సెన్స్ అకౌంట్ నేను తెలియకుండానే తీసుకున్నా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు. సో ఆ యాడ్సెన్స్ అకౌంట్ని దీంట్లో యాడ్ చేస్తాను. మీరు కంటిన్యూ వచ్చిన తర్వాత వేరే పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది, గూగుల్ యాడ్సెన్స్ పేజ్కి. అక్కడికి వెళ్ళి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అకౌంట్ టైప్ ఇండివిజువల్ పెట్టండి. మీ డీటెయిల్స్ అన్ని అకార్డింగ్ టు పాన్ కార్డ్లో ఎలా ఉందో ఆ నేమ్ ఇవ్వండి. మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ప్రొవైడ్ చేయండి. ప్రొవైడ్ చేసిన తర్వాత మీ అకౌంట్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సేమ్ ఇలానే ఐ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ అని పెట్టండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మీ మెయిల్ ఐడీస్ అన్ని మీ కంప్యూటర్లో లాగిన్ అయి ఉన్న మెయిల్స్ అన్ని చూపెడుతుంది. ఆ మెయిల్స్లో మీ ఏ మెయిల్కి అయితే యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ మెయిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు యాడ్సెన్స్ అకౌంట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. నాకు ఆల్రెడీ ఇక్కడ అకౌంట్ ఉంది ఈ మెయిల్ మీద. సో నా అకౌంట్ డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి, కరెక్ట్ అయినా కాదా చూసుకోమని నేను అకౌంట్ డీటెయిల్స్ అని వచ్చినాయి కదా, ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకు యూట్యూబ్ మానిటైజేషన్ ట్యాబ్ పేజ్ ఉంటుంది కదా, ఆ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. అండ్ గూగుల్ యాడ్సెన్స్ రివ్యూలోకి పోతుంది, మన యాడ్సెన్స్ అకౌంట్ రివ్యూలోకి పోతుంది. నేను అది ఇప్పుడు అప్లై చేస్తున్నా అండ్ రివ్యూలోకి పోతుంది. అసలు రివ్యూలోకి పోయిన తర్వాత మీది వెంటనే డన్ కావాలి అండ్ 24 అవర్స్లో మానిటైజేషన్ కూడా కావాలి అని అంటే నేను చెప్పిన ట్రిక్ ఫాలో అవ్వండి. అనలిటిక్స్కి పోండి. అనలిటిక్స్కి పోయిన తర్వాత అక్కడ మీకు సెండ్ ఫీడ్బ్యాక్ అని ఉంటుంది. అక్కడ మీ ఛానల్ని రివ్యూ చేయమని మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా టచ్ చేసిళ్ళు, ఎలిజిబిలిటీని క్రాస్ చేసిళ్ళు, అన్నీ ఫుల్ఫిల్ చేసిళ్ళు అని ఒక మెయిల్ టైప్ చేసి మీరు యూట్యూబ్ వాళ్ళకు పంపాల్సి ఉంటుంది. పంపిన తర్వాత వాళ్ళు వెంటనే మీ అకౌంట్ని చెక్ చేయడం అయితే జరుగుతుంది అండ్ 24 అవర్స్లో మీ ఛానల్ మానిటైజ్ అవుతుంది. నేను అదే ట్రిక్ వాడినా. నేను ఇది గూగుల్ యాడ్సెన్స్ రివ్యూలోకి పోయి ఇన్ ప్రాసెస్ వచ్చిన తర్వాత నైట్ వాళ్ళకి మెయిల్ చేసిన, అనలిటిక్స్ పోయి సెండ్ ఫీడ్బ్యాక్లో వాళ్ళకి మెయిల్ చేసిన తర్వాత మార్నింగ్ లేచి చూడగానే మార్నింగ్ ఇది 9th April 6 AM నేను లేవగానే వచ్చి చూస్తే సెకండ్ స్టెప్ కూడా డన్ అని ఉంది. వెరిఫై అయిపోయింది, మన గూగుల్ యాడ్సెన్స్ యాక్టివ్ అయింది, యాడ్సెన్స్ అకౌంట్ డన్ అని వచ్చింది. తర్వాత స్టెప్ 3, ఈ స్టెప్ 3 కూడా నాకు చాలా టైం పట్టింది, భయం అయింది. అంటే మధ్యాహ్నం చూసినా కాలేదు. యూట్యూబ్ వాళ్ళకి సెండ్ ఫీడ్బ్యాక్లో నేను మెయిల్ చేసిన, ఇట్లా నాది ఆల్రెడీ ఛానల్ మానిటైజేషన్కి అప్లై చేసిన, నేను అన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాని మీట్ అయినా, అన్నీ అకార్డింగ్ టు గైడ్లైన్స్తో ఫాలో అయినా అని చెప్పిన. చూడండి 9th April 8:30కి నాకు మెయిల్ వచ్చింది.
దట్ కంగ్రాచులేషన్స్ అని మన ఛానల్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అని. ఇది నేను వాడిన ట్రిక్. 24 hours నా ఛానల్ మానిటైజ్ అయింది. మీ ఛానల్ కూడా మానిటైజ్ కావాలనుకుంటే ఈ ట్రిక్ని ఫాలో